గైస్ టుడే అయితే మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏంటో నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి సైన్ థీటా అన్నమాట. ఈ సైన్ థీటా అన్నది ఈ ఆపోజిట్ సైడ్ ఉంది కదా 90 degreesకి ఆపోజిట్గా ఉండేదే హైపోటెన్యూస్ అంటారు. ఇక్కడ థీటా రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. వాళ్ళు సైన్ ఏ అన్నారంటే థీటా ఇది అవుతుంది. అప్పుడు మనకి ఎడ్జసెంట్ సైడ్ వస్తుంది. అప్పుడు ఎడ్జసెంట్ సైడ్ ఉన్నది ఆపోజిట్ సైడ్గా వస్తుంది. అలాగే థీటా సైన్ బి అన్నారంటే థీటా బి సైన్ బి ఈ బి దగ్గర వస్తుంది. అప్పుడు ఆపోజిట్ సైడ్ ఇది వస్తుంది. కాబట్టి నేను సైన్ థీటా ఈ బి దగ్గర తీసుకుంటున్నాను. అప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా, అప్పుడు సైన్ థీటా ఫార్ములా. ఇప్పుడు మనం హైపోటెన్యూస్ అనేది ఏబీగా తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఆ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆ రెండింటి లెంత్ హైపోటెన్యూస్ వస్తుంది. ఇప్పుడు మనం ఆపోజిట్ సైడ్ చూసుకోవాలి. ఈ ఆపోజిట్ సైడ్ ఏసీ లెంత్ కాబట్టి నేను బై ఏసీ చేసుకుంటా. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా ఈ ఒక నెంబర్ ఇచ్చి ఒక నెంబర్ ఇచ్చారంటే మనం హైపోటెన్యూస్ ఎలా కనిపెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒకవేళ ఇక్కడ 4 ఇక్కడ 3 ఇచ్చారంటే మనం హైపోటెన్యూస్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఎడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఎడ్జసెంట్ సైడ్ని 4 తీసుకున్నాను కాబట్టి 4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 తీసుకున్నాను కాబట్టి 3 హోల్ స్క్వేర్ అంటే రూట్ ఓవర్ 16 ప్లస్ 9 అంటే రూట్ ఓవర్ 25 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 5 ఇలా కనిపెట్టాలి. ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఇక్కడ కాస్ థీటా అనేది ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఇక్కడ చూస్తే మనకి ఎడ్జసెంట్ సైడ్ బీసీ అలాగే హైపోటెన్యూస్ ఏబి అంటే ఏబి బై బీసీ వస్తుంది. థర్డ్ వచ్చేసి మన tan థీటా. ఈ tan థీటా అనేది ఇప్పుడు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ వస్తుంది. ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ ఏసీ అలాగే ఎడ్జసెంట్ సైడ్ బీసీ అంటే ఇప్పుడు మనకి tan థీటా ఏసీ బై బీసీ వస్తుంది. ఇప్పుడు మనం ఫోర్త్ తెలుసుకోబోతున్నాం. అంటే ఇప్పుడు మనకి సైన్ థీటా ఉంది కదా, సైన్ థీటాకి ఆపోజిట్ అంటే సైన్ 1/sin థీటా అనేది ఇప్పుడు మనకి కొసీకెంట్ థీటా అంటే మనకి COSEC థీటా వస్తుంది. దీన్ని కొసీకెంట్ థీటా అంటారు. కొసీకెంట్ థీటా అంటే మనకు ఇప్పుడు సైన్ థీటా అంటే 1/sin థీటా వస్తుంది. అప్పుడు హైపోటెన్యూస్ పైకి వెళ్ళి ఆపోజిట్ సైడ్ కిందకి వస్తుంది. అంటే కొసీకెంట్ థీటా అనేది హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. అంటే ఇప్పుడు మనకి సైన్ థీటా అనేది ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలి, ఏబి బై ఏసీ వస్తుంది. అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ వస్తుంది. అంటే మనకి ఏసీ బై ఏబి వస్తుంది. ఇప్పుడు నేను ఇంకో రేషియో గురించి చెప్పబోతున్నాను. ఇదే కాస్ థీటా. ఈ కాస్ థీటా దీన్ని 1/cos థీటా చేస్తే ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే సీకెంట్ థీటా వస్తుంది. ఈ సీకెంట్ థీటా అనేది హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే దీనికి ఎడిట్ ఇన్వర్స్. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే సైన్ థీటా కూడా మన కొసీకెంట్ థీటాకి
ఎడిటివ్ ఇన్వర్స్. ఇప్పుడు మనం ఈజ్ ఈక్వల్స్ టు పెట్టి దీనికి కాస్ థీటాకి ఇప్పుడు బీసీ బై ఏబీ వస్తుంది. అప్పుడు అంటే మనకి హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇప్పుడు బీసీ బై ఏబీ వస్తుంది. ఎందుకంటే దీనికి ఆపోజిట్ అంటే ఇది కింద ఉన్నది పైకి వచ్చి పైన ఉన్నది కిందకి వచ్చేస్తుంది. కాస్ థీటా సీకెంట్ థీటా అవ్వాలంటే ఇప్పుడు సిక్స్త్ వన్ అంటే ట్యాన్ థీటా. ఈ ట్యాన్ థీటాకి ఆపోజిట్లో అంటే ఎడిటివ్ ఇన్వర్స్ అంటే 1/tan థీటా మనకి కాట్ థీటా వస్తుంది. కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/tan థీటా. 1/tan థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ పైకి వెళ్తుంది, ఆపోజిట్ సైడ్ కిందకి వస్తుంది. బై ఆపోజిట్ అంటే ఇప్పుడు మనకి బీసీ బై ఏసీ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.